అందరికీ నమస్కారం. ముఖ్యంగా రాజనగరం నియోజకవర్గం ప్రజలందరికీ, ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు భోగి పండుగ సందర్భంగా ప్రజలందరూ కూడా భోగి మంట వేసుకుని కుటుంబాలతో సిటీ నుంచి కూడా మన సీతారామ మండలం వాతావరణం అంతటా కూడా ఆహ్లాదకరంగా, ప్రజలందరూ చాలా ఆనందకరంగా మన కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మీరు గమనిస్తే రోడ్లన్నీ కూడా చాలా మటుకు గత ప్రభుత్వానికన్నా ప్రయాణం కూడా చాలా బాగా జరిగిందని ప్రజలందరూ తెలియజేయడం జరిగింది. ఇదంతా కూడా మా ముఖ్యమంత్రి, మా ఉప ముఖ్యమంత్రి, మా మంత్రివర్యులు లోకేష్ గారు ప్రజలందరికీ గమ్యాలకి క్షేమంగా చేరుకోవాలన్న ఉద్దేశంతో సంక్రాంతి పండగ కుటుంబాలతో సుఖ సంతోషాలతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందు రాబోయే రోజుల్లో సంక్రాంతి మరింత ఆనందాన్ని ఇస్తుందని, ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ప్రజలకి మరింత లబ్ధి కలుగుతుందని, అదేవిధంగా మా నియోజకవర్గం దినదిన అభివృద్ధి చెందడం చాలా ఆనందకరంగా ఉంది. కూటమి ప్రభుత్వం మా జనసేన ఎమ్మెల్యే గారు ప్రజలందరితో కలుపుకుని వెళ్ళడం, మా తెలుగుదేశం పార్టీ సభ్యులందరికీ కూడా పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రజలందరూ సుఖ సంతోషంతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. దేశం ప్రజలందరూ కూడా మీరు మత్తు పదార్థాలకి, మద్యానికి, డ్రగ్స్కి దూరంగా ఉండాలని, అదేవిధంగా గమనిస్తే ఈ మధ్యన సీతారామ మండలంలో ముఖ్యంగా నిన్న కూడా ఇంటర్ విద్యార్థులు కూడా మరి ఏదో దౌర్జన్యం చేయడం జరిగిందంటే ఒక గ్రామానికి చెందిన యువకులు. ఈ సంక్రాంతి సందర్భంగా ప్రజలందరూ కూడా డ్రగ్స్కి దూరంగా ఉండాలని, సోషల్ మీడియా పోస్టులు ప్రజలకు ఉపయోగపడే పోస్టులు పోస్ట్ చేయాలని, ఏదైనా కూడా ఒకసారి పోస్ట్ చేసే ముందు అవతల వాళ్ళ వ్యక్తిత్వాలు, అవతల వాళ్ళ కుటుంబాలను ఉద్దేశించి పోస్ట్ చేసే ముందు మనకు కూడా ఒక కుటుంబం ఉందని గుర్తు చేసుకోవాలని, మనకు కూడా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఒకటి ఉందని గుర్తు చేసుకోవాలని, ఈ సంక్రాంతి సందర్భంగా యువకులు, చదువుకున్న వాళ్ళందరూ కూడా చదువు రాని వాళ్ళకి, సంస్కారం కోల్పోయిన వాళ్ళకి మీరు సంస్కారం ఎలా మెలుచుకోవాలో, సొసైటీలో ఎలా మెలగాలో తెలియజేయాలని, మద్యం తాగి రోడ్లెక్కి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయకూడదని, డ్రగ్స్ తీసుకుని మద్యం మత్తులో ప్రజలపై దాడి చేయడం కానీ, ఇంటర్ విద్యార్థుల్లో కూడా ఇలాంటి జరగడం చాలా బాధాకరం. డిపార్ట్మెంట్ కూడా సీతారామ మండలంలో ఇలాంటివి వరుసగా మీరు గమనిస్తే ఒకటి కాదు, మొన్న రాజంపేట, మొన్న ముగ్గల్ల, నిన్న మళ్ళీ ముగ్గల్లో గ్రామంలో యువకులు. మరి ఇవన్నీ చూస్తూ కూడా అధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇది ఇలా కొనసాగితే సీతారామ మండలం మరో బ్లేడ్ బ్యాచ్కి, మరో గాంజా అడ్డాగా మారేలాగా ఉందని ప్రజలందరూ కూడా నాకు తెలియజేయడం జరిగింది. చాలా ఆనందంగా, ఆహ్లాదకరంగా ఉండే ఈ మండలాన్ని ఇలాంటి గొడవలు, ఇలాంటి సంస్కృతిని తీసుకొస్తున్న విద్యార్థులు ఎవరైనా ఉన్నా, ప్రజలు ఎవరైనా ఉన్నా, వాళ్ళు ఎటువంటి వారు అయినా, వాళ్ళు దేనికి చెందిన వాళ్ళైనా, ఏ గ్రూపుకు చెందిన వారైనా వారిపై కఠిన చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలని మా మంత్రివర్యులు నారా లోకేష్ గారు తెలియజేసినట్టు యువతంతా ఈ సంక్రాంతి నుంచి సరైన మార్గంలో నడవాలని, తప్పుడు మార్గం ఎంచుకోకుండా దయచేసి తల్లిదండ్రులకి చెడ్డ పేరు తీసుకురాకూడదని, ముందు ఇలాంటి ఘర్షణలు రాకుండా డిపార్ట్మెంట్ వారు కూడా సరైన చర్యలు తీసుకుంటారని, లేదంటే యువత తప్పుదోవ పట్టి ఇక్కడ జరుగుతున్న అరాచకాలకి ప్రజలు రోడ్డు మీదకి రావాలంటేనే భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈ సంస్కృతి గత ప్రభుత్వంలో ఉంది, ఈ ప్రభుత్వంలో ఉక్కుపాదంతో అణిచివేయాలని, ఇలాంటివి ఏదైనా కానీ మీ దృష్టికి వస్తే మీడియా మిత్రులందరికీ కూడా తెలియజేస్తుంది. ఖచ్చితంగా సోషల్ మీడియాలో ఇలాంటి వ్యక్తుల గురించి మీరు తెలియజేస్తే బాగుంటుంది. కానీ ఒక వ్యక్తిని కించపరుస్తూ, ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ, అది ఏ సంఘం అయినా, ఏ పార్టీ అయినా సోషల్ మీడియా పోస్టులు చాలా జాగ్రత్తగా ఉండాలని, లేదంటే ముందు దీనిపైన ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకోవాలని. ఆల్రెడీ మీరు చూస్తే సోషల్ మీడియాలో పోస్టుల మీద ప్రభుత్వం మీకు తెలియజేయడానికి చాలా ఖర్చు పెట్టి అడ్వర్టైజ్మెంట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా
ఈ మండలం మళ్ళీ ట్రాక్ ఎక్కి మంచి పద్ధతిలో వెళ్ళాలని డిపార్ట్మెంట్ వాళ్ళతో పాటు ప్రజలందరూ కూడా ఇలాంటి దుష్ట శక్తులు ఈ సంక్రాంతి సందర్భంగా ఎవరైనా ఎటువంటి అల్లర్లకు పాల్పడినా తెలియచేయాలని లేదా ఒక వీడియో ద్వారా రికార్డ్ చేసి పై అధికారులకు పంపించాలని కోరుకుంటున్నాం.